కమలగారి వంటలకు స్వాగతం. ఈరోజు మనం ఒక వెరైటీ స్వీట్ తయారు చేసుకుందాం. వీటిని సంపెంగ పువ్వులు అంటారు. ఇలా ఉంటాయి. ఈ ఫోల్డింగ్లో కూడా ఇవి ఇలా మంచి అందంగా కనపడతాయి, కరకరలాడుతూ మంచి రుచిగా ఉంటాయి. వీటిని ఎయిర్ కంటైనర్లో పెట్టుకుంటే వారం రోజులు 10 రోజులు నిల్వ ఉంటాయి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి చేసుకుని చూద్దాం. ఒక 2 కప్పులు మైదా తీసుకుందాం. చిటికెడు సాల్ట్ వేసుకుందాం. 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుందాం. 1/4 కప్పు నెయ్యి వేసుకోవాలి. బాగా వేడిగా ఉన్న నెయ్యిని వేసుకోవాలి. మొత్తం అన్నీ కలిసేట్టుగా బాగా కలపాలి. పిండి మొత్తం బాగా కలిసేట్టు కలుపుకోవాలి. నెయ్యి, సోడా, సాల్ట్ అంతా కూడా కాస్త ముద్దకొచ్చేట్టు ఉండాలి పిండి. ఇప్పుడు కాస్త నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా పిండిని చపాతీ పిండిలాగా బాగా మద్దించి కలిపి మూత పెట్టి కాసేపు పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఒక పావు గంట తర్వాత పిండిని మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఈ పిండిని బాగా కలిపి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకుందాం. ముద్దలన్నిటిని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఈ సైజు ముద్దలు చేసుకుంటే సరిపోతాయి. సంపెంగ పూలకి మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. ఇవి తక్కువ తీసుకున్నా తీసుకోవచ్చు. ముందుగా మైదా ఎంత తీసుకున్నామో పంచదార కూడా అంత తీసుకుని పాకం పట్టుకోవాలి. ఇలా 2 కప్పులు పంచదార తీసుకుని పంచదార కాస్త తడిసేట్టుగా నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి. లేత పాకం పట్టుకుందాం. పాకం తయారైంది. చిన్న తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు పాకాన్ని పక్కన పెట్టుకుందాం. సంపెంగ పూలు తయారు చేసుకుందాం. 1 స్పూన్ నిమ్మరసం వేసుకుందాం. మనం తీసుకున్న పిండి ముద్దని ఇలా చపాతీలా చేసుకుని స్క్వేర్గా కట్ చేసుకోవాలి. మధ్యలో సన్నగా ఘాట్లు పెట్టుకోవాలి. చాలా దగ్గరగా సన్నగా వచ్చేట్టు ఘాట్లు పెట్టుకుని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఘాట్లు పెట్టుకున్న చపాతీని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సంపెంగ పూలు అందంగా రేఖలుగా వస్తాయి. అటు ఇటు కూడా చేసుకుని బాగా తడిచేసి ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఇంకో ఫోల్డింగ్ చేసుకుందాం. సంపెంగ మొగ్గల్లాగా వస్తాయి. ఇలా ఫోల్డ్ చేసుకుని చేత్తో విడిపోకుండా ఇలా ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్ మడతలోంచి తీసుకెళ్ళి ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఇలా చేసుకుంటే ఈ విధంగా చూడండి. పొయ్యి మీద బాండి పెట్టుకుని సంపెంగ పూలు వేయించుకోవడానికి ఆయిల్ పెట్టుకుందాం. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కగానే మనం పువ్వులు వేసి వేయించుకుందాం. మెల్లగా వేసుకుని
లో ఫ్లేమ్లో మెల్లగా వేయించుకోవాలి. వేగిన సంపెంగ పువ్వుల్ని పాకంలో వేసుకొని బాగా కలపాలి. వేడి వేడి మీద పాకం బాగా పీలుస్తాయి. త్వరగా వేయించుకుందాం. కావాల్సిన రంగులో వేయించుకోవచ్చు. ఇలా దోరగా వేగిన సంపెంగ పువ్వుల్ని పక్కనే ఉన్న పాకం బాండీలో వేసుకుందాం. మెల్లగా రేఖలు విరిగిపోకుండా అటు ఇటు పాకం పట్టేట్టు కలుపుకోవాలి. బాగా పాకం పట్టాక తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుందాం. ఇలా రెండో వాయి కూడా వేయించుకుని పాకంలో వేసుకుందాం. చూడండి, పాకం చక్కగా పీల్చుకుంటుంది. వేడి వేడి మీద పువ్వులు వేసుకుంటే పాకం చక్కగా పీలుస్తాయి, మంచి రుచిగా ఉంటాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ సంపెంగ పువ్వుల్ని. ఒకసారి సంపెంగ పువ్వుల్ని ఇలా కూడా చేసుకోవచ్చు. ఫోల్డింగ్ ఏదైనా పువ్వులు అలాగే వస్తాయి. ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తాను ఒకసారి. ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చపాతీని రెక్టాంగిల్గా చేసుకోవాలి. మధ్యలో ఘాట్లు పెట్టుకుంటూ ఈ ఘాట్లతో వచ్చిన ఫోల్డింగుల్ని ఒకటి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ చేసుకోవాలి. అప్పుడు పువ్వులు మొక్కలు బాగా వస్తాయి. దీన్ని నూనెలో వేయించుకోవాలి. ఇలా కూడా సంపెంగ పువ్వులు చేసుకుంటాం ఈ ఫోల్డింగ్లో కూడా. ఇలా కూడా సంపెంగ పువ్వులు తయారు చేసుకుంటారు. ఇప్పుడు వేడి నూనెలో వేసి వేయించుకుంటాం. ఈ స్వీట్ చేసుకోవచ్చు. హాట్ కూడా ఇలాగే పిండి కలుపుకొని చేసుకోవాలి. కారం, నువ్వుపప్పు, సాల్ట్ వేసుకుని పిండి కలుపుకుని ఇలా హాట్ కూడా చేసుకోవచ్చు ఈ సంపెంగ పువ్వుల్ని. నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కితే నా వంటల నోటిఫికేషన్స్ వస్తాయి.